నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము అగత్య ట్రెడిషనల్ క్యూర్ హాస్పిటల్లో. ట్రెడిషనల్ హీలర్ డాక్టర్ ఆనందయ్య గారు ఉన్నారు. చాలామందికి మైగ్రేన్ అనేది చాలా పెద్ద సమస్య. చూడడానికి చిన్నగా అనిపించినా కానీ మైగ్రేన్ సమస్యను ఎదుర్కొనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి కంప్లీట్గా మైగ్రేన్కి మనం చెక్ పెట్టచ్చా? అలోపతి మెడిసిన్ కాకుండా న్యాచురల్గా మనం ఈ మెడిసిన్ యూజ్ చేసి ఎన్ని రోజుల్లో రిలీఫ్ అనేది పొందొచ్చు? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం. తలనొప్పితో పోలిస్తే మైగ్రేన్తో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మైగ్రేన్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా? ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది మెడిసిన్? మైగ్రేన్, సైనస్, వర్టిగా, ఆస్మా ఈ 4 ఒకే జాతికి సంబంధించినట్టు. న్యూమోనియా అంటారు. ఇవన్నీ కూడా ఒకే జాతి, మార్గాలు వేరు, గమ్యం ఒకటే. అది మనకి ఈ రోజుల్లో ఏసీలు ఎక్కువ ఎండకు పోవడానికి కారణం వల్ల తలలో నీరు తయారవుతుంది. దానివల్ల నిద్ర పట్టకపోవడం, మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి నిద్ర పట్టకుండా పోతుంది, పెయిన్ వస్తుంది. ఎక్కడ పెయిన్ వస్తుందో ఏం చేస్తారో తెలియదు. సైనస్ అనేది ముక్కల్లోనో ఏడవ దగ్గర కారిపోవాలి. అది ఒకవేళ లంగ్స్లోకి వచ్చిందనుకో ఆస్మా. అది తలలోనే తిరుగుతుండింది అనుకో వర్టిగా. ఇవన్నీ జాతులు ఒకటే, సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. సింటమ్స్ వేరువేరుగా ఉంటాయి. దాన్ని ఏడున్నా దాని మూలం బ్రేక్ చేసేసామంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి మందు లేదు రాసేసాడు. మందు లేదు కానీ మేము 1 monthలో అది క్లియర్గా కంప్లీట్ క్యూరింగ్ చేస్తాం. ఓకే. మళ్ళీ రాకూడదు. ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సార్? అంటే ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది వాళ్ళు? అంటే మేము ఫస్ట్ కొన్ని డ్రాప్స్ ఇస్తాం మొక్కల్లోకి, కళ్ళల్లోకి, కడుపులోకి. 15 daysలో ఇంచుమించు 60% క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వేసుకున్న వాళ్ళు, నేను మొత్తానికి చెప్పేది. ఈ మా మెడిసిన్ వాడిన వాళ్ళు 60% సెకండ్ టైం రారు. 15 daysలో క్యూర్ అయిపోద్ది. ఒకవేళ ఇన్ కేసు కొంచెం వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మంచి చెడ్లు ఏదో తేడా వచ్చినప్పుడు మళ్ళీ ఉంటుంది దాని ఎఫెక్ట్. అంటే తగ్గద్ది, కొంచెం ఉంటుంది. ఇంకా అవి వచ్చినప్పుడు వాళ్ళు మాతో సంప్రదించారంటే సెకండ్ టైం కూడా ఇచ్చేస్తున్నాం. అవి కంప్లీట్గా పోద్ది. ఓన్లీ 1 month మైగ్రేన్ అనేది కంప్లీట్గా పోద్ది. ప్రకృతి పరంగా వచ్చేవి కొంతమందికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అంటే వీళ్ళు వాడాలి వీళ్ళు వాడకూడదు, అలాంటివి ఏవైనా ఉన్నాయా ఈ మైగ్రేన్? మేము ఇచ్చేటివన్నీ హెర్బల్స్ ఇంగ్రీడియంట్స్, వంటింటి వస్తువులు. ఎక్కడైతే కొండల్లో కానీ, గుకల్లో కానీ, అడవుల్లో కానీ, మన ఇళ్లలో కానీ, పొలాల్లో కానీ ఏడ దొరికినా హెర్బల్స్ దొరుకుతాయి. మేము 99% మొత్తం హెర్బల్సే తీసుకుంటాం. వాటిల్లోనే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కంప్లీట్గా ఇస్తాం. అంతేగాని ఇంకా మేము కొన్ని అవసరమైతే ఏదైనా సిద్ధ వైద్యం 1% ఉంటే అవి వేరే వాటికి సిద్ధ వైద్యాన్ని తీసుకుంటాం. అంతేగాని ముందేంటంటే వీటన్నిటికి కూడా లివర్ యాక్టివిటీ కావాలా. వీళ్ళు తలకాయ నొప్పిని పడుకుంటారు మైగ్రేన్ వచ్చిన దానివల్ల. 2 రోజులు తిండి తినరు. ఆహారం లేకపోతే ఏమవుతుంది, బాడీ నీరసించిపోద్ది. అది ఇంకా పెరుగుతూ వస్తుంది. అది కాదు మా సిస్టమ్. ఏంటంటే ముందు ఇమ్యూనిటీ రావాలి బాడీలో, అది ఈజీగా రికవర్ అయిపోద్ది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము వితిన్ 1 monthలో క్లియర్ చేస్తాం. సార్, మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా కారణం ఒకటే కానీ లక్షణాలు వేరే ఉంటాయి, వేరే వేరే డిసీజెస్ అని. సైనస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సైనస్తో బాధపడే వాళ్ళకి మన దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంది? సైనస్ అయినా, మైగ్రేన్ అయినా, ఆస్మా అయినా, వర్టిగా అయినా, న్యూమోనియా అయినా టోటల్గా ఒకే మందు. అన్నిటికీ ఒకటే మందు, తేడా ఏమి రాదు. ఇప్పుడు కొంతమంది లాస్ట్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళకి లంగ్స్ చెడిపోయి ఊపిరితిత్తులు పోయాయి, 90% కూడా చెడిపోయిందని చెప్పి వస్తారు నాకు. వాళ్ళకు కూడా మనం మెడిసిన్ ఇస్తున్నాం. హాస్పిటల్లో ఉంటారు, మనదైతే సామాన్యంగా వాడినీరు వాళ్ళు. మనం ఇచ్చిన వెంటనే వాళ్ళు అక్కడికి పోయి వేసిన వెంటనే వితిన్ అవర్స్లోనే రికవర్ అయిన కేసులు చాలా ఉన్నాయి. అవర్స్లో అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఇంటికి వచ్చేసి కంటిన్యూగా వాడుకుంటారు, బాగుంటుంది. లంగ్స్ చెడిపోయినాయి, 90% డ్యామేజ్ అయిన మందులు ఈ సిస్టమ్ కూడా రికవర్ అయిపోద్ది.
ఇప్పుడు ఇవి వాడేప్పుడు ఏదైనా పథ్యం పాటించాలా, కొన్ని తినొద్దు తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా? నేను ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే ఈజీగా డైజెషన్, దానివల్ల నాన్ వెజ్ అయితే తీసుకోవద్దని చెప్తా దేనికైనా. అంటే మందులు వాడేంతసేపా లేకపోతే? వాడేంతసేపు ఈజీ డైజెషన్ ఉంటే చాలా తొందరగా రికవర్ అవుద్ది అనే దాంతో చెప్తుంటాము. అవి వాళ్ళు కూడా పాటిస్తున్నారు, ఇబ్బంది లేదు. మైగ్రేన్, సైనస్ వీటికైతే పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఏదన్నా చికెను, ఎగ్గు ఇవి తినకుండా ఉంటే సరిపోద్ది. వాటి వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, దానివల్ల ఇవి తినొద్దని చెప్తాం. అంటే సాధారణంగా న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వకపోతుంటే వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఏదైనా మెడిసిన్ ఉంటుందా? మెడిసిన్ ఉంటుంది, వాటిల్లో వేరే కాస్ట్లీగా చేస్తాం. ఇందాక చెప్పాను కదా, కొంచెం కాస్ట్లీలోకి వెళ్ళిపోతాం. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు కుంకుమ పువ్వు ఉంది, శిలాజిత్ ఉంది, అట్నే అశ్వగంధ మేము 7 మాటలు పాలలో ఉడికిస్తాం. ఇవన్నీ కూడా తీసుకొని ఇమ్యూనిటీకి ఇస్తాం. కొన్ని అదే 1% చెప్పాను కదా సిద్ధ వైద్యం, దాంట్లో బలంగా ఉంటుంది. అది దాన్ని శుద్ధి చేసి ఒక మెడిసిన్గా తయారు చేయాలంటే దానికి చాలా కాస్ట్ పడుద్ది. ఇంచుమించు కిలో ₹1,00,000, ₹1,50,000 కూడా అవుద్ది. అవి కూడా ఇస్తూ ఉంటాం. అంటే ఏం పెద్ద భస్మం చేస్తాము. భస్మాలు చేస్తే మనకి పట్టుకుంటే బూడిదైపోద్ది. దాన్ని లోపలికి ఇస్తాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తిన్న 4-5 రోజుల్లోనే కొంత ఇమ్యూనిటీ పెరిగిపోద్ది. సో ఎవరైనా కానీ మైగ్రేన్, సైనస్ ఇలాంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డిసీజెస్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు కూడా ఇంకెలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి తప్పకుండా ఆనందయ్య గారితో ఒక మంచి, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మందుని లేదా ఒక వైద్యాన్ని అయితే మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరేం పేరా? రంగమ్మ. రంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? చింతూరు, భద్రాచలం అవతల. భద్రాచలం అవతల చింతూరు. ఏంది ప్రాబ్లం అయింది అసలు? నీకు ఎక్కువ ఊరికే వాంతులు వచ్చి జ్వరం వచ్చేదండి. జ్వరం వచ్చి అలాగే వాంతులు అయ్యాయి ఊరికే. ఎందుకు ఇలా అవుతుందని హాస్పిటల్ చూపిస్తే ఫస్ట్ అల్సర్ అన్నారు, తర్వాత మళ్ళీ వస్తే క్యాన్సర్ కింద వచ్చింది అన్నారు. ఇక్కడే ఫలానా ఇలా వెళ్ళండి అంటే అప్పుడు వచ్చాం. ఇది 3వ నెల కదా. మీరు ఫోన్లో నాతో ఫస్ట్ సారి మాట్లాడారు ఇక్కడే. ఈ వెనకాల 2-3 మధ్యన వస్తుంది. ఇక్కడేమో ఊరికే పోట్లే సురుకు పరుకు పోట్లు ఇక బాగా పిండేసినట్టుగా నొప్పి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చాలా వరకు రిలీఫ్ అయింది 2 నెలల్లో. అసలు తినలేకపోయేదాన్ని సార్. ఈ మందులు వాడుకోండి. మీకు ఇంకా ఇక్కడ చెస్ట్లో కొద్దిగా పెయిన్ ఉంది కాబట్టి ఆ చెస్ట్ పెయిన్, డైజెషన్ కూడా ఫ్రీ అయిపోద్ది. నేనే ఉండవు ఈసారికి. వెనకాలండి అయ్యే వాటికే ఇక ఒక వేరే మంచి చిన్నది ఒక బీబీ కింద అంతా వేసుకుంటే అల్లం రసం ఇస్తారు, దాంట్లో కలుపుకొని తినండి. ఇది ఒక 4-5 రోజుల్లోనే కొంత రిలీఫ్ ఇచ్చేస్తుంది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.